చాలా తెలుసు. సమస్యల గురించి అయితే ఆయనకు మరీ ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే మనమందరం ప్రజాప్రతినిధులం, తర్వాత కార్యకర్తలం అందరం కలిసి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. కొన్ని అటు ఇటు కొన్ని ప్రాబ్లమ్స్ సహజంగా ఉంటాయి. కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అప్లికేషన్లు తక్కువ పడ్డాయంటే కూడా మేము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి, తర్వాత మా డిపిఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ మనకు అప్లికేషన్లు కూడా మనకు తక్కువ పడలేదు. ఎవరిని అడిగితే ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి తీసుకొని సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్స్ ఇంకా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. కొన్ని అక్కడ నాగిల్గీత మండలం, మనూరు మండలంలో కొన్ని చోట్ల తక్కువ పడ్డాయని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతా ఉన్నా. ఎక్కడైనా కూడా మీరు ఎంపీడీఓ గారికి వాళ్ళకి చెప్పి అన్ని విధాలుగా అప్లికేషన్ అందే విధంగా చెప్పండి సార్. తర్వాత ఇంకొకటి, ఈ సెక్రటరీస్ పాపం వాళ్ళు ఒక్కలే కాకుండా అంగన్వాడీలు వాళ్ళు సాయం చేసినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి నిదానంగా ఇది ఇప్పుడు నిరంతర ప్రక్రియ. 6 తారీఖు అయిపోతే మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారో లేదని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అందరూ కూడా మన యువకులు కూడా సహకరించి గ్రామాల్లో వారందరికీ అప్లికేషన్ నింపి అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే, రేషన్ కార్డు గురించి బాగా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. రేషన్ కార్డు గురించి పాత రేషన్ కార్డు నంబర్ మెన్షన్ చేస్తూ అప్లికేషన్లో కొత్తగా ఒక తెల్ల పేపర్లో కూడా రాసి అప్లికేషన్ గురించి రాసి జరుగుతూ ఉన్నది. దాని గురించి అధికారులు కూడా క్షుణ్ణంగా వివరించాలని చెప్పేసి. సార్, ఇంకోటి, సెక్రటరీస్ మీద చాలా బాధ్యత ఉంటుంది. తమరు ఎంపీడీఓస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సెక్రటరీస్ని అందరికీ గైడ్ చేసి స్ట్రిక్ట్గా వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా అప్లికేషన్స్ తీసుకొని నింపాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్తూ వారికి అందరికీ ఎంపీడీఓస్ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాను సార్. తర్వాత ఇంకా రేషన్ కార్డు గురించి కూడా మా ప్రభుత్వం త్వరలో అప్లికేషన్స్ కూడా, కొత్త అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ అప్లికేషన్స్ రాగానే మరొకసారి రేషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రేషన్ కార్డు, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది లేదు మనకు. గత ప్రభుత్వం చేసిన పాలనల 10 సంవత్సరాల నుంచి ఒక్కరికైనా రేషన్ కార్డు వచ్చిందా మీకు? రేషన్ కార్డు వస్తేనే దాన్ని బిలో పావర్టీ లైన్ కింద తీసుకొని ప్రతి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఎక్కువ మటుకు రేషన్ కార్డును బేస్ చేసుకొని మనకు అన్ని ప్రభుత్వ పథకాలు రావడం జరుగుతుంది. అసలు రేషన్ కార్డే రాకపోతే ఇంకా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అందుకే త్వరలో మా ప్రభుత్వం తరఫున రేషన్ కార్డును కూడా తీసుకొని వచ్చి ఈ 6 గ్యారెంటీ స్కీమ్లు కాక ఇతర ఇంకేమైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్తూ, ఇప్పుడే సోదరుడు రైతు భరోసా గురించి, రైతు బంధు రాలేదు, సీజన్ వచ్చింది సార్ అని సర్పంచ్ గారు గుర్తు చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఆల్రెడీ, మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు చాలా అఘోర దీనికి కంకణబద్ధుడై ఉన్నారు. ఆల్రెడీ 1 ఎకరానికి రైతు బంధు అకౌంట్ లో పడడం జరిగిందని చెప్పేసి సర్పంచ్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మీ అందరు రైతుల గురించి కూడా తీసుకొస్తా ఉన్నారు. 1 ఎకరానికి వేసి తర్వాత కౌలు రైతులకు ఎట్లా లాభం చేకూరాలని చెప్పేసి కసరత్తు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆలస్యం అవుతా ఉన్నది ఇది. లేకుంటే రైతు బంధు ఇప్పటి వరకు మీ అందరి అకౌంట్లో పడుతుండే. కౌలు రైతులకు కూడా ఏ విధంగా మనం ఆదుకోవాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఇంకా ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం అయితే ఉన్నది. రైతు సోదరులు భయపడవలసిన అవసరం లేదు. త్వరలో అందరి అకౌంట్లలో కూడా రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో తప్పకుండా పడుతుందని చెప్పేసి మీ దృష్టికి తెస్తా ఉన్నాను. తర్వాత ఇంతకు సోదరులు ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ గురించి 24 గంటలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి నేను అడగదలుచుకున్నా, గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఇప్పుడు మనకు ఏంటంటే సబ్స్టేషన్ తీసుకొచ్చింది కిషారెడ్డి గారు. అప్పుడు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, హనుమంతరావు పేట అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉన్నా. ఇక్కడ నుండే సప్లై ఉంది కాబట్టి అది పెద్ద కథ కాదు. హనుమంతరావు పేట గ్రామానికి 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి అధికారులు చెప్పేసి చెప్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ సబ్ సెంటర్ ఉంది. హెల్త్ వైజ్ మీ డిపార్ట్మెంట్ సార్, ఇది హెల్త్ వైజ్ సబ్ సెంటర్ ఉంది. ఇంకోటి అప్గ్రేడేషన్ గురించి ఆల్రెడీ పెట్టినాం. పిఎస్సి గురించి మనకి ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఇది శంకరంపేటలో కూడా మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గురించి 30 బెడెడ్ హాస్పిటల్ గురించి ప్రపోజల్ పెట్టినాము. కాకపోతే ఇది 10 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.
ఒకవేళ సబ్ సెంటర్ ఇస్తే సబ్ సెంటర్ ఎట్లాగో పెట్టాం, ఒకవేళ వీలుంటే ఇంకో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా 30 పడకల ఆసుపత్రి ఇక్కడ ఇచ్చే విధంగా తమరు కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. శంకరంపేట ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గురించి ప్రపోజల్ పంపిన తర్వాత మారుమూల ప్రాంతం, ఎందుకంటే నారాయణ గేడ్కి వచ్చేసరికి లేకుంటే హైదరాబాద్ వచ్చేసరికి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోతుంది. ఎమర్జెన్సీ కేసులు ఏమన్నా ఉంటే కంటిలో అక్కడ కూడా పిఎస్సి ఉంది, అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అక్కడ కూడా 30 పడకల ఆసుపత్రి పెట్టి వాళ్ళు గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చింది. ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తాం కంటిలో అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. ఎందుకంటే అది నారాయణఖేడ్ వచ్చేసరికి 30-35 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కంటి మారుమూల ప్రాంతమైన అక్కడ పిఎస్సిని అప్గ్రేడ్ చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అక్కడ ఐసీయూ కేంద్రం కూడా ఏర్పాటు చేయవలసిందిగా తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం సార్. ఇవన్నీ మనం హాస్పిటల్ రివ్యూ పోయినప్పుడు కూడా మనం చేసుకోవాలి సార్. బ్లడ్ స్టోరేజ్ క్యాంప్ ఉంది ఇక్కడ, తర్వాత బ్లడ్ బ్యాంక్ కూడా మనం ఏర్పాటు చేసుకునే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం సార్. తర్వాత ఇంకొకటి సిరిగాపూర్లో కూడా చాలా డెలివరీస్ అవుతాయి, అక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు, తర్వాత డాక్టర్స్ కూడా మొత్తం లేరు సార్. అక్కడ కూడా డాక్టర్స్ కొరత చాలా ఉంది. అన్ని సిఎస్సిలో కానీ పిఎస్సిలలో కానీ మనము ఏరియా హాస్పిటల్ కానీ చాలా పోస్టులు వేకెంట్ ఉన్నాయి. దాన్ని కూడా అందరు డాక్టర్లు అపాయింట్ చేసే విధంగా మీరందరూ చర్య తీసుకోవాలని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాం. గ్యారంటీ సోనియా వచ్చిందో మాట ఇచ్చిందో ఆ గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనకు ఒక్క ఇల్లు రాలేదు, ఓ ఇంటి జాగా రాలేదు మనకు. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఇన్ని స్థలాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి పేదవారికి పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి ఇంటి కరెంట్ వచ్చినా ఉండేనా లేకుండా ఆనాడు ఉండే. మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది అమలు చేయాలి. అదే రకంగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు అందజేయాలనే సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పని చేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రతి గ్రామంలో 5 కౌంటర్లు, 6 కౌంటర్లు, పెద్ద గ్రామం ఉంటే 8 కౌంటర్లు, ప్రతి మున్సిపల్ వార్డులో ఒక కౌంటర్. ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 1,00,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించిన ప్రజల దగ్గరికి. ఇంకా ఈరోజు 2వ తేదీ 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ గ్రామాలలో మాకు దరఖాస్తు రాలేదు, మాకు దరఖాస్తు స్వీకరించలేదు, మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయినాం అంటే ఖచ్చితంగా ఆ 6వ తేదీ సాయంత్రం వరకు, అవసరమైతే 7వ తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటుంది. మీరు దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ముందు మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద చిట్టా చెప్పాడు నాకు. ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి, అప్గ్రేడేషన్ హాస్పిటల్ కావాలి, 30 పడకల హాస్పిటల్ కావాలి, దాంతో సహా ఈ తైబండి నల్లవాగు తైబండి 2000 ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి 6 తడి పంటలకు అని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్లీ దానిపైన చర్య తీసుకొని నీళ్ళు అందియండి రైతులకు. నారాయణఖేడ్, జోగిపేట, జైరాబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కలిసిపోతుంది. జోగిపేటే కాదు, జోగిపేట ఏ రకంగా చూస్తాము అదే రకంగా నారాయణఖేడ్ కూడా న్యాయం చేస్తారనే విషయాన్ని మీకు సౌకర్యంగా తెలియజేస్తున్నాను. ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు అభివృద్ధి కావాలో, అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నదో, మీకు ఇది వైద్యమే కానీ, విద్యనే కానీ, రోడ్సే కానీ, హైవేలే కానీ, ఇంకే అంశమైనా, ట్రామా సెంటర్లే కానీ
డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణ ఖేడ్ని అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది, ప్రభుత్వం కృషి ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టుకోవడమే, ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మన 6 గ్యారెంటీలు సోనియమ్మ ప్రకటించింది. 6 గ్యారెంటీలు మనం మాట ఇచ్చినాము, మన మాట నిలబెట్టుకోవాలి, ఆ దిశగా కృషి చేయాలి. మన గ్రామాలు తిరగాలి, ప్రజలతో మమేకం కావాలి, వారి సాధక బాధలు తెలుసుకోవాలి, వారి దరఖాస్తులు తీసుకోవాలి. అంచెలంచెలుగా ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రతి గ్రామం తిరగాలని చెప్పి. కనుక మీ అందరితో కోరేది ఒకటి, ఏ రకమైతే 2 గ్యారెంటీ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు తీసుకెళ్ళాం, 5 లక్షల ఆరోగ్యశ్రీ, 10 లక్షలు. అదే ఆర్టీసీ బస్సు గతంలో ఎవరు ఊహించలేదు, తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి ఈనాడు ఆ మాట ఇచ్చి మాట నిలబెట్టుకుని ఆ గ్యారెంటీని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక మిగతా గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు కానీ, ఇళ్ళ జాయనే కానీ, పెన్షనే కానీ, మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, చేయూతనే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నారు.